ఈరోజు సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అలాగే మాచురులో కేంద్రీయ విద్యాలయం ప్రారంభించనున్నారు. అనంతరం పస్తాపూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని 494 కోట్ల రూపాయలు విలువ చేస్తే వివిధ అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జరుగుతున్నారు. చందు, ఇంకా రేవంత్ షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ సతీష్. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. ముఖ్యంగా 500 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా చేయబోతున్నారు. ఇప్పటికే ఆ జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ, అదేవిధంగా ఆ జిల్లా అధికారులంతా కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ముఖ్యంగా 65వ నేషనల్ హైవే నుంచి జరాసంగం లింక్ ప్రాజెక్టు వరకు కూడా 100 కోట్లతో 9 కిలోమీటర్ల మేర కోల్లేన్ రోడ్డును నిర్మించారు. అదేవిధంగా మాస్లూరులో 26 కోట్లతో 11 ఎకరాల్లో కేంద్రీయ విశ్వవిద్యాలయ భవనం, అదేవిధంగా 100 కోట్లతో జహీరాబాద్ రైల్వే బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అదేవిధంగా అక్కడ బసవేశ్వర విగ్రహావిష్కరణ కూడా ఆయన చేస్తారు. మరోవైపు పలు 250 కోట్లతో పలు అభివృద్ధి పనులకు కూడా సీఎం శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అయితే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వరుస పర్యటనలు కూడా చేస్తున్నారు. ఇటీవల నాగర్ కర్నూలు జిల్లాలో కూడా ఆయన పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో ఆయన పర్యటించే కొద్దిగా వరుసగా రాష్ట్రంలో అన్ని జిల్లాలు కూడా పర్యటించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఇలా ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్యేలంతా కూడా చాలా మంది తమ నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, అభివృద్ధి నిధులు కేటాయించాలని కోరుతున్నటువంటి క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి వరుస పర్యటనలు కూడా పెట్టుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఈ రోజు సాయంత్రం ఈ కార్యక్రమం తర్వాత ఢిల్లీ కూడా వెళ్తున్నారు. ఢిల్లీ వెళ్ళి రేపు రీతి సమావేశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ చందు.